సో, ఈ వీడియోలో మనము జనరల్లీ మన ఓపీకి వచ్చే పేరెంట్స్ అడిగే మోస్ట్ కామన్ మోస్ట్‌లీ ఆస్క్డ్ క్వెషన్ ఏంటనేది చూద్దాం. సందులు అంటారండి. ఈ సందుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు డాక్టర్ నిశాంత్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్, జయ హాస్పిటల్, మహబూబాబాద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సందులు అంటే ఏంటి అనంటే వీళ్ళ ఉద్దేశంలో, పేరెంట్స్ ఉద్దేశంలో ఏంటి అనంటే లూజ్ స్టూల్స్ అవ్వడం, అంటే మోషన్స్ అవ్వడం లేదా డయేరియా అవ్వడం ఇదంతా అనమాట. ఇది ఎప్పుడవుతుంది అనంటే జనరల్లీ పిల్లలకి పళ్ళొచ్చే టైంలో ఈ సందులు ఈ సందులు అని ఇవన్నీ కూడా వస్తుంటాయి అనమాట. ఎందుకు వస్తుంది అనంటే జనరల్లీ 6 మంత్స్ తర్వాత పిల్లలకి పళ్ళు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో కొంచెం ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ వల్ల పిల్లలు ఏం చేస్తారంటే చేతికి అందిందల్లా తీసుకొని నోట్లో పెట్టేసుకొని కొరకడం అలాంటివన్నీ చేస్తుంటారు. సో దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చేది చాలా కామన్ అయిపోతుంది పిల్లలు. సో దానివల్ల ఈ డయేరియా కానీ, వీళ్ళు చెప్పే ఈ సందులు కానీ, ఈ లూజ్ స్టూల్స్ కానీ ఇవన్నీ రావడం అవుతుందన్నమాట. సో ఈ పిల్లల్లో ఈ జనరల్లీ పేరెంట్స్‌కి ఉండే మిత్ ఏంటి అనంటే ఈ సందులు అనేది చాలా కామను, మనం డాక్టర్స్‌ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటారు. అలా కాదండి. ఫ్యాక్ట్ థింగ్ ఈజ్ డెఫినెట్లీ పిల్లలకి డయేరియా వచ్చింది లేదా లూజ్ స్టూల్స్ వచ్చాయి అనుకున్నప్పుడు డెఫినెట్లీ పేరెంట్స్ అనేది పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయాలి. చేయకపోతే మళ్ళీ సివియర్ డీహైడ్రేషన్ అయిపోయి బేబీ ప్రాణం మీదకి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో డెఫినెట్లీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయాలి. థ్యాంక్ యూ.